కులగణన అని ఎందుకన్నారు? అసలు ఆ ప్రస్తావన తెస్తూనే తీవ్ర స్థాయిలో విమర్శించారు. కులగణన పేరు తీయగానే ఇటు సీఎం రేవంత్ రెడ్డిని, అటు రాహుల్ గాంధీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాంటి అవమానాలను కూడా వారు భరించారు. అయినప్పటికీ పక్కా వ్యూహంతో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్ గా కులగణన చేపట్టారు. ఇప్పుడు తీరా సీన్ కట్ చేస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్వయంగా రేవంత్ సర్కార్ను ఆదర్శంగా తీసుకొని కీలక నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కార్ దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు అంగీకారం తెలిపింది. జనాభా లెక్కలతో పాటు కులగణన చేర్చాలని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొంతకాలంగా కులగణన కోసం చేస్తున్న పోరాటందే రాజకీయాలకు కొత్త ఎజెండాను తీసుకొచ్చింది. కులగణనకు ఒక ఉద్యమ రూపు ఇచ్చిన ఘనత మాత్రం సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. ఆయన ఈ అంశాన్ని సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ రక్షణకు కీలకమైనదిగా పరిగణిస్తూ తెలంగాణ కులగణన సర్వే చేశారు. కులగణనను ఓ సాధారణ జనాభా లెక్కలాగా కాకుండా సామాజిక, ఆర్థిక అసమానతలను బయటపెట్టే సామాజిక కులగణనగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టారు. కులగణన అంటే జనాభా లెక్క మాత్రమే కాదని, అది సామాజిక న్యాయం అత్యున్నత దశ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫిలాసఫీ. కులగణనను ఆచరణలో పెడితే ఆర్థిక స్థితి, వివిధ రంగాల్లో పరిపాలన, దేశంలో అభివృద్ధి, న్యాయ వ్యవస్థలో వారి భాగస్వామ్యం ఎంత అనేది క్లియర్ కట్ గా తెలిసే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయం. విధాన రూపకల్పనలో కులగణన అనేది గణాంక సేకరణ మాత్రమే కాదు, సమాజంలో సంపద విభజన, విద్య, ఉద్యోగ అవకాశాలను సమన్యాయంగా అందించడానికి గట్టి పునాదిగా మారుతోందని సీఎం రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు. దేశంలో 50% రిజర్వేషన్ పరిమితి తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం. తెలంగాణలో ఇటీవలే నిర్వహించిన కులగణన సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిర్వహించిన ఘనత మాత్రం సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. కులగణన ద్వారా అసమానతలను బయటపెట్టి బలహీన వర్గాలకు పరిపాలన, విద్య, వనరులతో కూడిన సమాన అవకాశం కల్పించినప్పుడు మాత్రమే కులగణన సిద్ధాంతం విజయవంతమవుతుంది. తెలంగాణలో ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా సీఎం రేవంత్ రెడ్డి భరించారు. ఆయనపై స్వయంగా వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయికొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి విభజన రాజకీయాలు చేస్తున్నారని, దేశాన్ని కులాల ఆధారంగా విభజిస్తున్నారని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పదే పదే ప్రస్తావిస్తూ ఎదురు దాడులు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా అన్నింటినీ తట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి విజయవంతంగా కులగణన సర్వే చేపట్టారు. అయితే తాజాగా మోదీ సర్కార్ కులగణనకు అనుకూలంగా కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం, ఇప్పుడు ఈ అంశం చర్చలోకొచ్చింది. 2026 జనాభా గణనతో పాటు కులగణనకు కేంద్రం ఆమోదం తెలపడంతో దేశంలో పొలిటికల్ హీట్ ఎక్కింది. ఇది రాహుల్ గాంధీ ఎన్నికల ఎజెండాను బీజేపీ సొంతం చేసుకునే ప్రయత్నం అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. సీఎం రేవంత్ రెడ్డిలో ఒక బలమైన సామ్యవాది ఉన్నారు. కాంగ్రెస్ నేతల ధోరణి ఎలా ఉన్నా ఆయన నమ్మిన పంథాలో పయనిస్తూ పేద ప్రజలకు న్యాయం కోసం నడుస్తున్నారు. ఇటు రాష్ట్రానికి, అటు దేశానికి ఒక దిశ, దశ అందించాలనే కుతూహలం ఆయనలో కనిపిస్తోంది. సమన్యాయమే తన లక్ష్యంగా పయనిస్తున్నారు. అయితే కులగణన జరుపుతామన్న మోదీ ప్రభుత్వం కూడా పై విషయాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కులగణన చేపడతామంటున్న మోదీకి ఎవరు ఎంత క్రెడిట్ ఇచ్చినా దానికి ప్రేరణ కాగలిగిన సీఎం రేవంత్ రెడ్డి కూడా అంతే క్రెడిట్ దక్కుతుంది. మొత్తం మీద రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ మోదీ సర్కార్కి ఒక రాజకీయ అనివార్యతను సృష్టించి గెలిచారనే చెప్పొచ్చు.